నమస్తే, వెల్కమ్ టు Z24 ఆంధ్ర. నేను వైశాలి. ఈ రోజు మన గుడ్ ఈవినింగ్ ఆంధ్రలో ప్రధానంగా చర్చించే అంశం ఏంటంటే మహిళల బిల్లుపై అమి తుమి నెగ్గించుకోవడానికి దూకుడుగా మోదీ అడుగులు. తగినంత బలం లేకున్నా ముందుకు అంటున్న ఎన్డీఏ కూటమి. ఇక ఎల్లుండి నుంచి దీనిపై పార్లమెంట్ లో బిల్ అయితే ప్రవేశపెట్టనున్నారు. 21వ శతాబ్దంలో తీసుకుంటున్న అతిపెద్ద నిర్ణయం ఇదని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడికే మనకి టైటిల్ చూసుకుంటేనే ఇది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మహిళల బిల్లుపై అమి తుమి అంటే ఇది ఏదైతే మహిళలకి రిజర్వేషన్ 30% కల్పించాలని అనుకుంటుందో దాని గురించి ఈ చర్చ అంతా ఉండిన మోదీ గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీని గురించి మనం డీప్ గా తెలుసుకుందాం. మరో 4 రోజుల్లో మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఈ అంశంపై వేడి రగులుకుంది. మనకు తెలిసిందే, మరో 4 రోజుల్లో అయితే మహిళా రిజర్వేషన్ అదే విధంగా నియోజకవర్గాల పునర్విభజనపై అయితే పార్లమెంట్ లో అయితే సభ జరగనుంది ఇంకొక 4 రోజుల్లో. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో ఈ అంశంపై వేడి రగులుకుంది. 21వ శతాబ్దిలో భారత్ తీసుకుంటున్న అతిపెద్ద నిర్ణయం మహిళకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించడం అని ఇప్పటికే ప్రధాని మోదీ అభివర్ణించారు. సో ఇప్పటి వరకు మహిళలకు ఉన్న రిజర్వేషన్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ. ఇప్పుడు మాత్రం 33% చట్టసభల్లో అయితే మహిళలకు రాజకీయ రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి మోదీ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు పార్లమెంట్ లో చర్చలు వేడిగా జరుగుతున్నాయి. ఈ శతాబ్ది నారీ శక్తికి అంకితమని ప్రకటించారు. సోమవారం విజ్ఞాన్ భవన్ లో 5,000 మంది మహిళల సమక్షంలో నిర్వహించిన నారీ శక్తి వందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం ఇక నినాదంగా కాక పని సంస్కృతిలో భాగం కాబోతుందని ప్రకటించారు. నారీ శక్తి వందనం చట్టం గురించి ఉధృతంగా గ్రామాల్లో సోషల్ మీడియాలో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఇక దేశవ్యాప్తంగా మహిళలతో సదస్సులు నిర్వహించాలని బీజేపీ నేత తన పార్టీ విభాగాలను ఆదేశించింది. వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమైన మహిళా నేతలందరినీ ఢిల్లీకి పిలిపించిన బీజేపీ వారం రోజులు ఢిల్లీలోనే ఉండి పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టాలని వారికి నిర్దేశించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగే సమయంలో మహిళలు స్వయంగా పెద్ద ఎత్తున పార్లమెంటుకు వచ్చి తిలకించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఇక్కడ నిన్న చూసుకున్నట్లయితే ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ లో అయితే సోమవారం 5,000 మందితో నారీ శక్తి వందన కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. సో ఇక్కడ నిన్న ఢిల్లీలో చూసుకున్నట్లయితే 5,000 మందితో విజ్ఞాన్ భవన్ లో అయితే నారీ శక్తి వందనం కార్యక్రమానికి చేపట్టారు. ఇక్కడ 5,000 మంది హాజరయ్యారు. ఈ చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు మహిళలందరూ వచ్చి తిలకించవచ్చని కూడా ఇక్కడ మోదీ అయితే చెప్పారు. పెద్ద సంఖ్యలో వచ్చి ఢిల్లీలో ఉండి ఈ కార్యక్రమాన్ని సభలో జరిగే కార్యక్రమాలను తిలకించవచ్చు అని చెప్పి మోదీ పిలుపునిచ్చారు. ఇక్కడ మనం కాంగ్రెస్ గురించి చూసుకుంటే 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యేంత వరకు ఈ అంశంపై చర్చించడానికి తాము సిద్ధంగా లేమని కాంగ్రెస్ ప్రకటించినప్పటికీ మోదీ పట్టించుకోకపోవడం ప్రధాన ప్రతిపక్షంలో ఈ అంశంపై తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేరళ, అస్సాం, ఒడిశా ఇట్లాంటి కొన్ని రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో అయితే మనకి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కాంగ్రెస్ అయితే దానిపై ఎలాంటి నిర్ణయం మేము చెప్పలేమని చెప్పింది. కాకపోతే ఇక్కడ మోదీ ఎవరైతే ఉన్నారో ప్రధాని గారు, ఆయన మాత్రం ఈ విషయాన్ని పక్కన పెట్టడంతో కాంగ్రెస్ లో కొంచెం ఆందోళన అయితే నెలకొంది. పార్లమెంట్ లో అవలంబించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ నెల 15న ఇతర ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసింది. మరోపక్క ఏప్రిల్ 16న ప్రారంభమైన 3 రోజుల పాటు జరిగే సమావేశాలకు పూర్తి సంఖ్యలో హాజరు కావాలని కాంగ్రెస్ ఎంపీలకు విప్ జారీ చేసింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 15వ తారీఖున ఇంకా కాంగ్రెస్ కాకుండా ఇతర ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి ఒక సమావేశం అయితే పెట్టనున్నారు. దాని తర్వాత 16వ తారీఖున ఈ బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు మొత్తం కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు అందరూ హాజరవ్వాలని చెప్పేసి విప్ అయితే జారీ చేయడం జరిగింది. అత్యంత ముఖ్యమైన ఈ సమావేశాలను బట్టి ఎట్టి పరిస్థితులను తేలికగా తీసుకోరాదని ఆదేశించింది. మహిళా రిజర్వేషన్ కు డిలిమిటేషన్ కు ముడిపెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కలిసి వస్తేనే రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించాలని భావిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళల రిజర్వేషన్ అలాగే డిలిమిటేషన్ రెండింటిని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అయితే ఇతర ప్రతిపక్ష నేతలతో కూడా కలిసి ఈ బిల్లును అయితే వ్యతిరేకించాలని చెప్పేసి ఇక్కడ చూస్తుంది.
లోక్సభ సీట్లను 543 నుంచి 816 సీట్లకు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి లోక్సభలో ఉన్న సీట్లు ఎన్ని 543 సీట్లు అయితే ఉన్నాయి, ప్రస్తుతానికి ఉన్నాయి. తర్వాత మళ్ళీ డివిజన్లు పునర్విభజన చేసిన తర్వాత 816 సీట్లు అయితే పెరగనున్నాయి. దీనివల్ల ఏమంటున్నారంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలు దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు ఈ డివిజన్లు పెంచడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలు అంటే చెప్తున్నారు. నారీ శక్తి వందన అధినియమంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమన్నా చేయకుండా మోదీ ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ సోమవారం పత్రికలకు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ మహిళలకు రిజర్వేషన్ మహిళల బిల్ ఏదైతే ఉందో దాని గురించి ఒక సభ ఏర్పాటు చేయమన్నా గానీ ఏకపక్షంలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి నిన్న సోనియా గాంధీ అయితే మీడియాకి ఒక లేఖ అయితే విడుదల చేశారు. అందులో ఇది పేర్కొన్నారు. ఏకపక్ష గా వ్యవహరిస్తున్నారు మోదీ, దీనిపైన ప్రతిపక్షంతో చర్చలు జరపటం లేదని చెప్పేసి ఇక్కడైతే ఏదైతే లేఖ రాశారో మీడియాకి దాంట్లో అయితే సోనియా గాంధీ పేర్కొన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని 2027 జనాభా లెక్కలకు ముందు డిలిమిటేషన్ ప్రక్రియ తాము వ్యతిరేకిస్తున్నామని సోనియా గాంధీ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ఇక్కడ సోనియా గాంధీ ఏమంటున్నారంటే 30% మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ ని మేము వ్యతిరేకించట్లేదు, కాకపోతే 2027 జనాభా లెక్కల డిలిమిటేషన్ ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఆవిడ ఏదైతే మీడియాకి రాసిన లేఖ వ్యాసనం ఉందో దానిలో అయితే ఆమె క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏకపక్షంగా చేస్తున్న డిలిమిటేషన్ అత్యంత ప్రమాదకరమని, రాజ్యాంగం మీదే దాడి అని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఏమంటున్నారంటే డిలిమిటేషన్ చేసే విధానము ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ఇక్కడ సోనియా గాంధీ అయితే పేర్కొనడం జరిగింది. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లోనూ ప్రత్యేక మెజార్టీ కావాలి. అంటే ఓటింగ్ సమయంలో సగానికన్నా ఎక్కువ మంది సభ్యులు సభలో ఉండాలి. వారిలో 2/3 మంది బిల్లుకు అనుకూలంగా ఓటేయాలి. లోకసభలో ఓటింగ్ రోజున అందరూ ఎంపీలు హాజరైతే బిల్ పాస్ కావాలంటే 362 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పుడు ఈ 33% రిజర్వేషన్ ఏదైతే అమలు చేయాలనుకుంటున్నారో ఇది అమలు చేయాలంటే ఇప్పుడు మనకి సభలో చూసుకున్నట్లయితే ఉభయ నేతలు కూడా ఇటు కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష నేతలు ఇంకా ఇటు ప్రధాని మోదీ బీజేపీ నేతలు వీళ్ళందరూ కలిసి మొత్తం 362 మంది మద్దతు తెలిపితే గాని ఈ అసెంబ్లీలో మనకి 30% రిజర్వేషన్ బిల్ అనేది అమలు కాదు ప్రస్తుతం. సో ఈ రాజ్యాంగ సవరణలో 360 మంది సభ్యుల మద్దతు మాత్రం కంపల్సరీ కావాలి. 33% మహిళలకు రిజర్వేషన్ కావాలంటే మరి ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతం లోకసభలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి 292 మంది సభ్యులు మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం లోకసభలో సభ్యులు బీజేపీ కూటమికి సంబంధించిన సభ్యులైతే 292 మాత్రం ఉన్నారు. కాకపోతే 33% మహిళలు రిజర్వేషన్ పొందాలంటే గనక 362 మంది ఆమోద ముద్ర అయితే కావాలి. కాకపోతే ఇప్పుడు ఇందులో 292 మంది ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు ప్రతిపక్షం నుంచి కూడా కొంతమంది యాక్సెప్ట్ చేస్తేనే ఇప్పుడు ఈ 33% బిల్ ఏదైతే ఉందో అది అమలు అవుతుంది. రాజ్యాంగ సవరణ బిల్లుపై ఆమోదం లేకపోతే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసేందుకు కూడా వీల్లేదు. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు బుధవారం సమావేశం కానున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 292 మంది ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా అంటే ఉభయ సభలు ఇక్కడ కాంగ్రెస్ కానీ ఇతర ప్రతిపక్షాల నేతలు కానీ దీనికి ఇంకా 292 మంది ఉన్నారు కాబట్టి ఆమోద ముద్ర తెలపకపోతే ఉభయ సభలు కూడా సమావేశం అయ్యి దాని గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇక్కడ బీజేపీ చూసుకుంటే 292 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు కాబట్టి సో దీనికి సంబంధించి బుధవారం అయితే ప్రతిపక్ష నేతలు మీటింగ్ పెట్టాలని చూస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే ఇది 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది రాజ్యాంగ వ్యతిరేకం అని ఇక్కడ ఆచార్య అంటున్నట్లు మనకు తెలుస్తుంది. బెంగాల్ తమిళనాడు ఎన్నికల మధ్యలో అన్ని పార్టీలు రాజకీయ ప్రచారంలో నిమగ్నమైనప్పుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ పిటిటి ఆచార్య అన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రెసెంట్ కేరళం తమిళనాడు బెంగాల్ ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి 5 రాష్ట్రాల్లో. సో కొంతమంది నేతలు అయితే ఎలక్షన్స్ లో బిజీగా ఉంటారు కాబట్టి సో ఇలాంటి టైంలో ఈ ఎలక్షన్స్ టైంలో ఇట్లా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది సరికాదని ఆచార్య అయితే అంటున్నారు. సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ఇది సరైన సమయం కాదని వ్యాఖ్యానించారు. చట్టసభల సీట్లను పెంచే డిలిమిటేషన్ విషయంపై
సవివరంగా చర్చించాలని, 3 రోజుల్లో తేల్చేది కాదని అభిప్రాయపడ్డారు. ఏదైతే డిలిమిటేషన్ ఉందో దీన్ని 3 రోజుల్లో చర్చించే అంశం కాదు. దీనికి ఇంకా సమయం కావాలి. ఈ ఎలక్షన్ జరుగుతున్న టైంలో దాని గురించి చర్చించే అంత అవసరం లేదు. ఇప్పుడు అది కరెక్ట్ కాదని ఆచార్య అయితే ఇక్కడ అంటున్నారు. ఇది కేవలం మహిళా రిజర్వేషన్ అంశం కాదు, చట్టసభల సీట్లను పెంచడం కూడా ఉంది. వాటితో ముడిపడ్డ అంశాలు అనేకం ఉన్నాయి. రాజకీయ పార్టీలు వాటిని అధ్యయనం చేసేందుకు, చర్చించేందుకు తగినంత సమయం కావాలి. ఇక ఇప్పటి వరకు ఉన్న సమతుల్యం సీట్లు పెంపు తర్వాత కూడా కొనసాగుతుందా అనేది తేలాలి. అంటే జనాభా లెక్కల తర్వాత సీట్లను పెంపు జరగడం సరైన పద్ధతి. ఇక్కడ ఆచార్య అని ఆయన ఏమంటున్నారంటే, ఇక్కడ మేము మహిళల రిజర్వేషన్ కి వ్యతిరేకం కాదు. 33% మహిళల రిజర్వేషన్ ఏముందో దాంతో ముడిపడి కొన్ని విషయాలు ఉన్నాయి. డిలిమిటేషన్ కూడా అందులో ఉంది. దానికి ఇంకా ముడిపడి కొన్ని విషయాలు ఉన్నాయి. సో ఇంకా జనాభా లెక్కలు కంప్లీట్ కాకుండానే డిలిమిటేషన్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు అది తేలాల్సిన విషయం అని చెప్పేసి ఇక్కడ ఆచార్య అంటున్నారు. ఏప్రిల్ 1న జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాజ్యాంగంలోని 82వ అధికరణం ప్రకారం జనగణన తర్వాతే జనాభా ప్రతిపాదిక సీట్లు సర్దుబాటు జరగాలి. ఒకవైపు జనగణన జరుగుతుండగా 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికన తీసుకోవడం విచిత్రం. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అన్నారు. ఎస్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జనగణన అనేది స్టార్ట్ చేశారు. సో ఇది ఇంకా కంప్లీట్ అవ్వకుండానే 2011కు సంబంధించిన జనగణన తీసుకుని దాని ఆధారంగా డివిజన్లు పునర్విభజన చేయడం కానీ ఇవి చేయడం అనేది కరెక్ట్ కాదని ఆచార్య అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఏప్రిల్ 1 నుంచి మొదలు పెట్టారో పునర్విభజన, అది కంప్లీట్ అయిన తర్వాత సో మీరు పునర్విభజన చేసుకోండి. ఇది విచిత్రంగా ఉంది. అంటే ఆల్రెడీ ఇప్పుడు పునర్విభజన జరుగుతూ ఉండగా 2011కు సంబంధించిన జనగణన లెక్కలు తీసుకుని ఇప్పుడు మళ్ళీ పునర్విభజన చేయడం అనేది విచిత్రంగా ఉందని చెప్పేసి ఆచార్య అయితే అంటున్నారు. మరి చూడాలి దీనికి సంబంధించి. మరి అయితే చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వస్తుందా రాదా అనేది వేచి చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఆమోద ముద్ర పొందాలంటే పార్లమెంట్ లో, లోక్సభలు ఇది ఆమోదం పొందాలంటే 292 మాత్రమే ఇప్పుడు సభ్యులు దానికి మద్దతు ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి దీనికి ఆమోద ముద్ర వస్తుందో లేదనేది వేచి చూడాలి. కీప్ వాచింగ్ J24 ఆంధ్ర.